పన్నీర్ ఊతప్పం ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక్కసారి చేయండి మీకే నచ్చేస్తుంది. అంత బావుంటుంది. ఇది చేయడానికి ఒక బౌల్‌లో 1 కప్పు మినపగుళ్ళు వేసుకొని వాటర్ యాడ్ చేసి 4 గంటల సేపు నానబెట్టండి. ఇంకొక బౌల్‌లో 1 కప్పు రైస్ వేసుకొని అందులో కూడా వాటర్ యాడ్ చేసి 4 గంటల సేపు నానబెట్టండి. నానిన తర్వాత వీటిని మెత్తగా రుబ్బేసి మూత పెట్టేసి రాత్రంతా ఫెర్మెంట్ చేసుకోవాలి. ఇలా ఫెర్మెంట్ అయిన పిండిని సింగిల్ డైరెక్షన్‌లో మాత్రమే కలిపి రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలపాలి. మనకి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి దోస బ్యాటర్ కన్నా కాస్త థిక్‌గా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు తవ మీద కాస్త ఆయిల్ వేసి గ్రీస్ చేసుకున్నాక కావాల్సినంత పిండిని వేసుకొని, పిండిని స్ప్రెడ్ చేయకుండా అలాగే వదిలేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంకా ఏమైనా వెజిటబుల్స్ ఉంటే వాటిని కూడా వేసుకోండి. అలాగే కాస్త పన్నీర్‌ని ఇలా తురిమి వేసుకొని పైన కాస్త జీలకర్ర, ఆయిల్ వేసుకొని ఈ టాపింగ్‌ని కాస్త లైట్‌గా ప్రెస్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకున్నాక, మరొక వైపుకి టర్న్ చేసుకొని కాస్త ఆయిల్ వేసి మూత పెట్టి ఎర్రగా కాల్చుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.